నాకు పక్క ఎంత సరిపోయింది కూర్చో. ఆ షర్టు ఇంటికి పోయేటప్పుడు ఎర్రగా అవుతుంది, అర్థమవుతుందా? కలరేసిస్తావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నా పేరు రాదంటారా? మళ్ళీ ఇది same. ఓవర్ యాక్టింగ్. నీకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు భాష, నన్ను భాష అంటారు ఏంది? టైలెట్ పోకుండా బీర్ తాగమన్నాడు ఏందన్నా? నాకు విచిత్రంగా అనిపిస్తుంది. కొంటే బీరోటు మళ్ళీ ఇంకా పాస్ట్ వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి కొద్దిగా ఎక్స్ట్రీమ్ చేసిన, ఏం టెన్షన్ కాకండి. నెక్స్ట్ టైం ఆయన చేయొచ్చు, ఆయన ఏదో చేయొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో అయితే నాకు 100% ఫుల్ అంటే ఫుల్ హైలైట్ ఉంటుంది. మీరు చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఐ బటన్ వచ్చింది, ఐ బటన్ కొద్దిగా ప్రెస్ చేయండి ప్లీజ్. లైక్ చేసినావు లేదా? ప్లీజ్ ఒకసారి లైక్ చేయి. చేసినావా? థ్యాంక్ యూ సో మచ్. మనోడు చాలా డేంజర్ చేసేస్తుండు బేట, హరి తురే కొట్టేస్తుండు. ఇక మనం జలకి ఇస్తామనుకుంటున్నా. ఈ విల్పి ఫోన్ చేయి. చాలా టూ మచ్ చేస్తున్నా, నేను కూడా చూస్తున్నా. కానీ ఎందుకంటే ఇక సరే ర్యాంక్ అన్నారని చెప్పి నేను గమ్ము నూకున్నా బిడ్డ. మరీ అంత టూ మచ్చా. అన్నా నమస్తే. ఏడున్నావే? అన్నా స్టేషన్లో ఉన్నా. ఒకసారి ఇంటి దగ్గరకు వస్తావా జల్దీ? దేనికన్నా ఆటో నడిపిస్తున్నా. లేలే, ఒకసారి వచ్చిపో. వీడియో ఉందా ఏమన్నా? వీడియోలు ఏం లేవు, వస్తావా రావా? మీ ఇంటి దగ్గర రమ్మంటావా? అరే ఏమన్నా ఇట్లా ఏముంది? ఏం ఫంక్షన్ ఇంటి దాకా ఇంటి దాకా వస్తా అంటున్నావు, ఏమైంది? నువ్వు మంచిగా చెప్తున్నా, ఇడికి రా గమ్మన. నీకు లొకేషన్ పెడుతున్నా, 5th ఫ్లోర్కి రా. పైకి వచ్చేమన్నా 5 నిమిషాలు అవుతుంది అన్న. ఇట్లా స్టేషన్ దిక్కే ఉన్నా, సవారీ ఇటు చేసి వస్తా. పోయి నా జల్దీ రా. మంచిదన్నా మంచిది. మంచిది కాదు చెడు. అరే 15 minutes later. వచ్చిండు. ఏయ్ కానీ లేని నిలబడాలి ఆయన గురించి. అరే మాట్లాడరా. ఆటో పోయినావా? ఆటో పోయినావా? పని ఆటో పోయి అవుతారా మీదేనా? ఇవన్నీ చూడలే ఇట్లా ఆటో. ఆటోకి ఇట్లా పోతారా మీరు? ఇప్పటిదాకా ఫోన్లో చేస్తే ఏమన్నావు? సికింద్రాబాద్ ఉన్న సవారీ దింపేసి వస్తా అన్నావు. ఇప్పుడు పని మీద పోయినా కూడా అడిగినా. అద్దాలు ఎందుకు? ఫంక్షన్ ఏదో పెట్టుకున్నా తీసుకోనా? నీకంటే ఎక్కువ నాకంటే దునియాలో ఏది ఎక్కువ కాదు, అర్థమవుతుందా? కోహినూర్ డైమండ్ నా ముందు తక్కువనే, ఎక్కువనా నీకు? తక్కువనేనా? అది ఏది ఎక్కువ నీకు? ఈ నువ్వు బాలేదు అబ్బాయి, బాలేదు అబ్బాయి. కూర్చో. ఇగో ఎట్లా కూర్చుంటానా? కూర్చో. అద్దాలు వాళ్ళ ఇప్పుడు ఏంది ఈ చైర్ ఇవ్వాలా నీకు? తీసుకురా అంటే కూర్చుంటానా? అద్దాలు వాళ్ళ కొట్టినవేమన్నా కాలిపిలి? లేదు, ఈ చైర్ ఇవ్వాలా నీకు? ఈ చైర్ ఇట్లా ఇచ్చి ఇట్లా కూర్చోవాలి నేను ముందు. అరే వేరే చైర్ తీసుకురా. నువ్వు మాట్లాడు విజయ్, వేరే తీసుకురా. దాంట్లో ఎట్లా కూర్చుంటాడు రా? అరే ఒక్క నిమిషం, నువ్వు తిరుగు అన్నా, తిరుగు. దీనికన్నా తిరుగు. ఏం చేస్తావు? ఎంత ఉంది? సరిపోయింది, కూర్చో. నీ కోసమే మహారాజా కుర్చీ తేవాలా నీకు కోసం? ఏపా తీసుకురా. కుర్చీలో మాట్లాడేదంటే కూర్చోబెట్టి మాట్లాడు. కుర్చీలో డాడీ ఏం చేయాలా? ఎందుకు లేవు ఇట్లుంటాయి? కూర్చుంటా, చైర్ లేకున్నా పర్వాలేదు. కూర్చోబెట్టు నన్ను కింద కూర్చో అంటున్నావా? కింద కూర్చుంటా అని చెప్పి పర్వాలేదు. అట్లా చేద్దాం పిచ్చోళ్ళ నువ్వు. అరే మరి ఇప్పుడు నువ్వు చేసేదాన్ని వస్తాయి. ఫస్ట్ రమ్మన్నాడు, ఎప్పుడు మధ్యాహ్నం తాగడు. నేను షాక్ అయిపోయి నేను తాగదామంటేనే వద్దంటాడు. అబ్బా అబ్బా తాకింది నిజంగా తాకింది. కూర్చో కూర్చో, ఫస్ట్ కూర్చో. కూర్చో అన్న. అయ్యో అయ్యో, అరే తాకిందిరా. కేబుల్ పోదామా? అరే సరే సరే కూర్చో ఫస్ట్. కేబుల్ పోదామా చెప్పు. బీరి
ఏ బీరు ఈ బేట ఆడొకటి పెట్టి ఈడొకటి పెట్టి ఆయన కత్తిలాగా ఈడొకటి ఇటొకటి పెట్టి ఇదేదో పని చేయాలా చెయ్యకు ఎవరన్నా పిలుస్తా యాంకర్ వస్తాడు యాంకర్ ఇట్లా రండి పరిశ్రమ బ్రో గారు బీర్ బాటిల్ ఓపెన్ చేయండి అంటే అప్పుడు అరే ఏం కామెడీ చేస్తానా ఏందిరా లేకపోతే అసెంబ్లీలో మీటింగ్ పెట్టాలి దీని గురించి అన్న చేస్తానా లేదు అసెంబ్లీలో మీటింగ్ పెట్టాలా రగన్న మన పరిశ్రమ బ్రో ఓపెన్ చేయాలా లేదా చేస్తాను ఓపెన్ చేయాలా లేదా చేస్తాను మరి ఓపెన్ చేయరు అమ్మా. అయ్యో 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 ఓ ముస్లిం అంత గట్టిగా అయ్యో ముసలి ఏందన్నా ఫోన్ అంత గట్టిగా ఉందని ఇది ఏమన్నావుగా నా తీస్తున్నా తీ పళ్ళు అన్నీ ఊడిపోతున్నాయి నీవి గట్టిగా ఉన్నాయి పండ్లు పళ్ళు గట్టిగా ఉన్నాయి కదా గట్టిగా ఉన్నాయి కదా అది గట్టిగానే ఉన్నాయి బెటాగో రేపటి నుంచి నేను పొయ్యిలో తీసుకోవాలి ఆడ నువ్వు మొత్తం నువ్వు ఆడ బార్లలో కూర్చొని అందరూ ఓపెనర్ గురించి వెయిట్ చేస్తుంటారు నువ్వు ఆడికి పోవాలా కౌంటర్ దగ్గర పోవాలా అది మూత ఓపెన్ చేయాలా బీర్ వాష్ చేయాలా అయ్యా తినడానికి తీసుకోపోతావేమో అనుకున్నా మూతలో పని చేయనీకి మాట్లాడుతున్నాడు ఏమో నాయన మీరు ఇద్దరు మాట్లాడుకోరు నాకు సంబంధం లేదు ఇక సరేగా నువ్వు చేసిన దానికంటే నేను టుమ్మ చెడ నేనేం చేసినానా మొన్న కొట్టు సిపోట్ కుట్టానా ఫోన్ ఇరా ఎందుకు ఫోన్ వీడియో తీస్తాను మన పిఎంది నెంబర్ ఉంది ఇట్లా నా దాంట్లో లేదు నాయన ఆ? లేదు 100 ఉంది ఫోన్ చేసి అడగాల మన పరిశ్రమ బ్రో తాగుతా నువ్వు మరి తాగ- సరే సరే తాగు ప్లాన్ చేస్తున్నావా లేకపోతే ఏంది అసలు నాకు సినిమా అర్థమైతలేదు నీది. ఏంది ఇలా చేయనన్నా అన్న తీసుకుంటున్నానా రైట్. పర్సన్ చేస్తున్నాను కదా ఇవాళ నెక్స్ట్ డే అయ్యా మళ్ళీ తాగు నా ముఖం ఏం చూస్తున్నావు తాగు తాగునైనా తాగు మంచిగా తాగు ప్రశాంత తాగు ఏదో తేడాగా ఉందేంటి? ఏం అంటున్నావు మొన్న రైతు రై ఏది ఎప్పుడన్నా ఆడ మన అదే కూడా కొడతానా నిన్ను వీడియోలో అయ్యా ఇప్పుడు ఏ వీడియో ఏ వీడియో ఏ వీడియో నీకు గుర్తొస్తలేదా ఇట్లా ఏమైందన్నా గుర్తొస్తలేదా వీడియో ఏ వీడియో చెప్పు నువ్వు సాయి ఆ ఇంకో సాయి ఆ బీర్లు తాగేసి బీర్లు వల కొట్టుకుంటా ప్రాంక్ అన్నా చెప్పినా గానా ఏం ప్రాంక్ నువ్వు ఇంటికాడ వచ్చి అద్దం మర కొట్టి నేను ప్రాంక్ చేసిన అంతే అమెరికా ప్రెసిడెంట్ ఎవడు అన్న నాకు పొలిటికల్ నేను చాలా దూరం ఉంటాను అమెరికా ప్రెసిడెంట్ ఎవడు నాకు తెలియదన్న డొనాల్డ్ ట్రంప్ ఏం ట్రంపు డొనాల్డ్ అని అడుగుతున్నా ఏం పంపు ఏం మజాక్ పంపు అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ తెలుసా ఇప్పుడు పిలిచింది దేనికే కథ చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్కి ఎంత అయితే ఇజ్జత్ ఉంటుందో నాకు కూడా అంతే ఇజ్జత్ ఉంటుంది అర్థమైందా ఓ ఓ ఓ నువ్వు అంటే ఏంది ఓ అంటే నువ్వు అంటే విచిత్రం విచిత్రమా ఇది విచిత్రంలా కనిపిస్తుందా అరే ఈ చేతులు అయిపోకుండా మెల్ల నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావు నేను కరెక్ట్ పెద్ద మాట అంటలేను నీవు ఉన్న నరాలనే తెంపి పతంగ ఎగరేస్తాయి చాకుతో చండా తీస్తా కంటి సూపుతో కాలుస్తా. నా ముఖం చూస్తావు ఏం బ్రదర్ నాకు అర్థం కాదు ఏం అర్థమవుతుంది కాదు పోవాలన్నా ఏడికి పోతావు? నీరు తాగే నిన్ను ఎవడేమన్నాడు ఇప్పుడు బుక్కకు నీరు పోసినట్టు పోస్తున్నావు బుక్క తాగంగానే మళ్ళీ ఏదో ఇప్పుడు పోవాలన్నా అంటే ఆ వీరెవరు తాగాలి ఇప్పుడు నిన్ను ఎవడేమన్నాడు ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్న నిన్ను ఎవడేమన్నాడు ఇప్పుడు ఎవరేమన్నా కాదన్నా నువ్వు తీరేటో వేరే అరే నేను పిచ్చోడు నేను ఎవడేమన్నాడు చెప్పు అరే ఏమన్నా అన్నావా నేనైనా జోలికి పోలే నీ జోలికి రాలి మీరు ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో కూడా రాలి నువ్వేమన్నా అన్నట్టు ఫీల్ అవుతుంది ఆయన ఏమన్నా నేనేమన్నా? అదే ఆయన ఏమన్నాడన్నా నువ్వు మరి ఎవరన్నాడు నిన్ను ఉన్నాడా ఎవడన్నాడా మా దూదగాడు ఉంటే వెళ్ళిపోయాడు నాకు ఇప్పుడు రెండు అర్థమవుతున్నాయి ఇది ప్రాంక్ లేకపోతే సీరియస్ నిన్ను ఎవడేమన్నాడు అంటున్నా. ప్రాంక్ అంటే ఇట్లా కొట్టవు తాగుకుంటే ఏం ప్రాంక్ ఏ 3 బీర్లు అయినగా జర చెయ్యి మూమెంట్ అట్లా అవుతుంది కానీ నిన్ను ఎవడేమన్నాడు ఎవరేమన్నా మరి ఎందుకు పోతా అంటున్నావు లోపల ఎవడ ఉన్నాడా నీకు ఏదో ఒకటి నీ మైండ్ లోపల ఇంకోవాడు సినిమా స్టోరీ ఏమలాగా నీ లోపల ఇంకోవాడు ఎవడన్నా ఉన్నాడా నాకు నీ లోపల కనిపిస్తుంది ఇంకోడు ఏ నాకు నీ లోపల కనిపిస్తుంది ఇంకోడు ఏ నేనేమంటే తాగు బీర్ తాగు తాగమంటున్నావు మళ్ళీ ఏదోదో తీస్తున్నావు ఏ పోని తాగుతాం వీడియో లెక్కనే ఉండాలి వీడియో కాదు వీడియోలా రారాపోరా కొడతారా అని మన బాధ అంతే అంటే మేమే మాట్లాడుకున్నాం కానీ అప్పుడు ఏడిపోతావు కిందికా ఏ కింది వాష్రూమ్ ఉంది కదా డాడీ ఆడ భయపడ్డాడు జోకాల అన్నా ఏం చేస్తున్నావు అన్నా ప్రాంక్ అంటే ఇట్లా ఉంటది
ఏమైంది ఇట్లా కూడా అన్న భూ కూడా అనొద్దా పువ్వేందనా పువ్వు నేను మనిషినే. సరే నేను నీతో కామెడీ కూడా చేద్దా చేయనా అరే సరే సరే తాగుపోని. ఓ బ్లేడ్ తీసుకొచ్చి నన్ను కోసేసారు సీరియస్గా ఉంటా. దేనికి? మరి ఏంది వాళ్ళ భూ అనొద్దంట భూ అనొద్దా అన్న అన్నా అరే ఏం చేస్తుందో తెలుసా బిడ్డ ముగ్గురు కలిసి ఆడ కూర్చొని తాక్కుంటా ఏమైతుంది నీతోని నాకు ఆ డైలాగ్ మా మైండ్లో కూర్చుండిపోయింది. అరే వచ్చి గుర్తుందా నవ్వుతున్నావా బాబు వచ్చిండ్రా బీర్లో ఈ స్టైల్ గుర్తుందా? అరే అనేది లుక్ అనా ఇట్లా ఎట్లా ఒకసారి అన్న ఆ డైలాగ్ సేమ్ డైలాగ్ కొట్టు. అరే పప్పన్ వచ్చిండు తెప్పిద్దాం వస్తాయి ఇప్పుడు వచ్చి కదా బాబు బాయ్ ఏ మెల్లగా మాట్లాడు. తెప్పిస్తామంటే తెస్తాడు పనున్నా అయ్యా వయసు పర్మిట్లో పని చేసేటోన్నా సమోసా సమోసా బజ్జీలు గిజ్జీలు అమ్ముకునేటోన్నా నేను. అన్న మాట మరి తెస్తాడు అన్నావు కదా నువ్వు. అవ్వనా వీడియో తెప్పిస్తాడు అంటే తెస్తాడు అంటే మీరు పైసలు ఇస్తే నేను పోయి బాన్ షాప్ ఈయన్ సాబ్ అని చెప్పి తీసుకొని పోతా. గట్లనా? ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు ఇప్పుడు? ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? బిస్కెట్లు కాదు ఆ షర్ట్ ఇంటికి పోయేటప్పుడు ఎర్రగా అవుతుంది అర్థమవుతుందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే నువ్వు కూడా అంతకే మజాక్ ఆడుతున్నావేమో. మరి ఎర్రగా ఏంది మరి కలర్ వేసి ఇస్తావా అంటే ఏంది అది? ఉన్నోని రెచ్చగొడుతున్నావు గమ్మునున్నో. డైరెక్ట్ ఈడ కొడితే మొత్తం ఎర్ర నీ టీ షర్ట్ రక్తంతో ఎర్రగా అవుతుంది అర్థమవుతుందా? ఏదైనా మనుషులు ఉంటే కుల మాట్లాడానా చెప్తుంది. కుల చేసేది ఏమైతుంది మరి ఈడ కొడతా రక్తం అవుతుంది ఎర్రగా అవుతుంది అంటే నువ్వు కూడా అట్లనే మజాక్ ఆడుతున్నావు కదా. పెయింట్ వేసిస్తావా నువ్వు కూడా అట్లనే మజాక్ ఆడుతున్నావు కదా. అన్నా నేను చెప్పినా వీడియో ప్రాంక్ అంటే చేస్తున్నాడు కదా వాడు ఫీల్ అయ్యిండు. వాడు చెప్తున్నానే నేను ఆ సమాస క్యాండిడేట్ అనుకున్నా. నాకు అరే ఇట్లా ఇంటలేవు కదా ఏం చేయాలి నేను? ఏం పేరు నీ పేరు? మజాక్ చాలా అయిపోయింది. ఏయ్ ఏం పేరు నీది? అరెత్తురు కొట్టినప్పుడు లేదా రఘు అంటున్నా. రఘువరన్ బీటెక్. భాషలాగా చెప్తున్నావు. నా పేరు భాష. నా పేరు రఘు అంటున్నా. మళ్ళీ ఓవర్ యాక్టింగ్. నార్మల్ నా పేరు రఘు అని చెప్పి అంతే. నా పేరు రఘు అయిపోయింది సింపుల్. ఏదో నేను ఇప్పుడు నీకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు భాష నన్ను భాష అంటారు. ఏంది నన్ను భాష అంటారు ఏంది? లేదా వాష్రూమ్ లాక్ అయిపోయింది. పోయినావు కదా నువ్వు లాక్ చేసిర్రే. ఎవరు చేసిర్రు? ఏమో నాకన్నా ఫోన్ చేసి బీరోటే అడుపుతుందానా బీరోట్ టైలెట్ పోకుండా బీర్ తాగమన్నాడు ఏందన్నా నాకు విచిత్రంగా అనిపిస్తుంటే బీరోటు మళ్ళీ ఇంకా పాస్ట్ వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కింద ఫోన్ చేయడానికి రమ్మని చెప్పు. వాళ్ళ నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. నా ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టండి అన్నా. నువ్వు తిప్పు కొట్టు అప్పటిదాకా తాళం తెప్పిస్తాను నేను. కొట్టు ఉంది తెలుసా కథ. మరి కిందనే వయసు వస్తాయి కదా అన్న. నువ్వు ఏడనా నువ్వు ఇదంతా కూర్చోబెట్టి బీర్ తాపి నువ్వు బయట నుంచి వచ్చినావు కదా అన్న. ఎమర్జెన్సీ కేసు అనుకో జంతు వచ్చిన ఎమర్జెన్సీ కేసు. ఎమర్జెన్సీ సరే ఇప్పుడు కొట్టు సిబ్బంది కొట్టు. అరే చిప్స్ నీ పంపించినావు నువ్వే తీసుకురా. ఆడిపోతే నేనేం చేయాలి? ఏం చేయాలి? ఫోన్ కొట్టు మళ్ళీ. నువ్వు పంపించి నన్ను అడుగుతావు. కొట్టు సిబ్బంది కొట్టు. అరే అర్జెంట్ అంటే పంపి రాదు. అరే తాళం వస్తే పోతాడు లేకపోతే ఇట్లా పట్టుకోవాలయింది. అన్న ఏం పెద్ద మాట మాట్లాడే మరి తాగు మళ్ళా సిప్పు కొట్టు అనే ఇది వస్తుంటే ఇది ఎట్ట తాగుతారన్నా? ఇది ఇట్లా వస్తుంది ఇట్లా పోతుంది. కొట్టు. ఇది పోనీకి లేదు కదా. పోసినాక తాగమని రా. టార్చర్ కాదా మరి? అరే ఏం కాదు ఇట్లా ఇట్లా ఏమంటే పోసి వచ్చినాక మాట్లాడరా. కాలు ఇట్లా పెట్టు. కొట్టు తాగి. అరే కాలు ఇట్లా పెట్టే. ఓ రఘు పేరు పెట్టి పేరు పెట్టి నేను పేరు దేని పెట్టారు? ఏం చేయాలి? పెద్దాడి చిన్న బాబాయ్ అని పిలవాలా? పోయిరా పోవా కొట్టు సిబ్బంది కొట్టు. అది చూసి వస్తా తలమన ఇరు కొడు తాగడం. అన్న తాళం ఎందుకు ఇరు కొడతావా? నా ఫోన్ చేయరా అదనా అన్న. సంచంగా చెప్తున్నా ఎండింగ్ వచ్చింది. పోయిరా పో మరి.
వచ్చి పరిశాన్ చేయగలనా పోయేకుంటాం నిన్నేమన్నా మన బయట నుంచి వచ్చిన పోసి రావాలి. ఏడా నేను ధనవన్ వచ్చేసి అన్నా కాలం ఉంది వస్తుంది. ఏం లేదన్నా నేనేమన్నా ఉషా ఉషి కాదన్నా వస్తున్నది టాయిలెట్ వస్తుంది అంటారా? వస్తూ వస్తూ అంటే ఓ రానికి ఏమైంది అవుతావు డాడీ సాగు చల్లగుందన్న ఇప్పుడు నువ్వు అంటావు కదా అప్పుడు తాగినట్టు ఎట్లా చేసినావు ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఆ బీరు నోట్ల నుంచి బయటికి రాకుండా మొత్తం ఖాళీ అయిపోవాలి. పెట్టు నోట్ల అన్న చల్లగుందనా పెడతావా లేకపోతే ఇట్లా డైరెక్ట్ పెట్టు నోట్ల మెల్లదాని మెల్లదా వద్దు కొట్టు వస్తే రే సరం పడుతుందిరా. కొట్టు రే కూర్చుతా పిచ్చోనువా కొట్టు మొత్తం కొట్టాలా. ఏం టార్చర్ రా. ఓయ్ ఓయ్ నువ్వు ఏమైంది ఏమైంది? అది సరం పడదా? చల్లగా ఉంది బీరు. అరే ఏం డేంజర్ తాగుతాడు ఫుల్ బాడీ ఏ డేంజర్ తాగుతాడు? పెద్ద మనిషి కదరా. ఏం పెద్ద మంచి ఆయనకి పెద్ద కదా ఏజ్ అయిపోయింది. అరే కాలే అరే మీ ఇష్టం మీ దండం రా. మీ ఇద్దరి మధ్యలో నేను అర్థమైతలేదు యాక్టింగ్ రా అర్థమవుతుందా యాక్టర్ తెలుసా గొంతు మండి ఎంత చల్లగుందా నా చల్ల బీరు నోట్లో పెట్టి అరే తీసుకుంటావు నా జిందగీలో ఫస్ట్ టైం నువ్వే చెప్తున్నావు బీరు తాగుతా మండుతుందని చెప్పి మంటలే కాదు నా చల్లగా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు మండిందన్నాడా ఏమన్నాడా #1 యాక్టర్ ఈయన కమల్ హాసన్ ఈయన పెద్ద మనిషి కదా అంటే ఇట్లా చూస్తున్నాను కాదా? కమల్ హాసన్ చెప్తున్నా కదా కొడు అన్న వచ్చిందా తాళం కొడు పరేషాన్ బ్రో ఏం చేస్తున్నాడు పరిచయం చేస్తున్నాడు నేనేం చేస్తున్నాను నేను మాట్లాడేటప్పుడు నీ చెవులో పని చేయాలి అర్థమైంది ఓకే అన్న ఓకే పరిచయం చేసేటప్పుడు ఎవరిని పరిచయం చేయాలా ఎవరితో పరిచయం చేయాలా ఎవడు మనకు పరిచయం చేస్తాడు ఈ సాయి చెప్పిండు ఆ సాయి చెప్పిండు అర్థమవుతుందా వినిపిస్తుంది కదా చూసి చెయ్యాల లేదనుకో అంటే నువ్వు పరిచయం అవుతావు అంతే. గాల్లో ఏంద్ర బాబ్జీ ఇదే ఇప్పుడు ఎట్లుంది ఇది ఏం నవ్వుతున్నావు బీరు రాకున్నాను నువ్వు ఆ రోజు ఏం చేసినావు నీళ్ళతో నీళ్ళ బీరేనా నీళ్ళనా బీరు రాలే తాగారా తాగలే అన్న చల్లుకున్నాం అది నేను ఎట్లా చేస్తా తెలుసా డైరెక్ట్ నువ్వు ఇట్లా ఎందుకు బతుకున్నారా అనుకోవాలి నువ్వు గట్లుంటది మనకు స్టోరీ అర్థమవుతుందా చూస్తున్నా లైవ్ అర్థమవుతుందా అన్న చూస్తున్నా లైవ్ లా యాక్టింగ్ అది నేను ఏమో నాకైతే అట్లనే అనిపిస్తుంది. చూస్తున్నా అంటే యాక్టింగ్ లాగా అనిపిస్తుంది నాకు. కొడు చల్లగా ఉందని రాదు ఇప్పుడు కొడతావా నేను కొట్టలేదని అరే మీ అంత పెద్ద ఆపొద్దు ఆపొద్దు కింద పెట్టు అది అయిపోయింది కదా ఒలింపిక్ జ్యోతిలో పట్టుకున్నావు కింద పెట్టు తాగిపిచ్చి ఇదేందన్న నన్ను ఇంకోటి తాగు అన్నా నాకు వద్దానా ఏమైతుంది చచ్చా ఈ బీడి దాకా తలం తెప్పిస్తాను. అరే పోనీ రాదురా ఇంతసేపు అవుతుంది. ఏంది పోనీ ఓన్లీ తాగుతా అంటే ఎడికెళ్ళి తాగుతాడు. ఫోన్ కట్ చేసి తీయకుండా కట్ చేయి లోపల కట్ చేసి కనిపించదు ఆడు ఎవడు కూడా కనిపించదు. నేను మాట్లాడేటప్పుడు నువ్వు నాతోనే మాట్లాడాలి అర్థమవుతుందా? ఇది ఇంత సీరియస్ అరే పోనీ చేసిన ఇంత మరి చేస్తుండే మన సీరియస్ పోనీ టాయిలెట్ అయితే పోనీ ఫస్ట్ టాయిలెట్ అన్న బీర మీద బీర ఆపిస్తున్నావు నాకు మీద ఆగుతలేదు నువ్వేందన్నా నన్ను ఇంత పరిచయం చేస్తున్నావు అన్న వీడియోలకు రమ్మంటే వస్తలేకపోతలేదు నువ్వు ప్రాంక్ అంటే ప్రాంక్ లెక్క చేసినా నేను ఏమన్నా అన్నానా అన్న నేను ఏందిరో వాల్యూమ్ పెంచిన సరే అది వద్దు కానీ ఇద్దాం వద్దునే ఉంది నేను నోరు కూడా పెట్టలేదు వద్దు అన్నా నువ్వు నోరు పెట్టా అన్నా నువ్వు నోరు పెట్టినా నేను దాతాను అట్లా అంత మంచిది కాదన్నా నువ్వు ఇట్లా పిలిచి నన్ను అన్నట్టున్నాడా డాడీ సౌండ్ కిందికి వస్తుంది అర్థమవుతుందా? ఏయ్ సౌండ్ కిందికి వినిపిస్తుంది. ఏంది ఏందిరా సౌండ్ కిందికి వినిపిస్తుంది. నువ్వు మాట్లాడుతాను మాట్లాడు చెప్పు ఇంకోసారి చేయొద్దని పడే పక్క పడే అయ్యే పక్క పెట్టు మజా కాడ పక్క మింటలోనువా ఏమైతుంది
మెంటలా ఓలా అరే మీరు కూడా ఎందుకు బ్రదర్ నాకు అర్థం కాదు అన్నీ దమా ఖరాబ్ లెక్కలు చేస్తారు పిచ్చోనారా పిలిచి మాట్లాడాలి పిలిచి చేయాలా ఇదేం కదారా భయ్ నాకు అర్థం కాదు సారీ అన్న నువ్వు తాగిపిచ్చి ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు. కూర్చో తాగిపిచ్చి అంటే మీరు కూడా లిమిట్లలో ఉండాలి మరి. కూర్చో చెప్తా కూర్చో. ఎట్లా పడితే అట్లా చేస్తే అట్లనే ఉంటుంది. కూర్చో ఒక నిమిషం కూర్చో. ఏం కూర్చో నువ్వు ఒకసారి కూర్చో చెప్తా. అరే ఏం కూర్చో పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నా అన్ని. ఏమి పోయిరా పో ఏడవైనావు పోయిరాపు ఏడవైనావు పోయిరాపు ఏడవైనా చెప్పినప్పుడు పోతా అయిపో. అవనా ఇప్పుడు ఈ సీసాలు వలగొట్టి ఇంత పెట్టుకుంటావంటే నేను చేయకపోతున్నా. నీకు మనము ప్రాంక్ చేసినాం కదా ఆడ స్కూల్ దగ్గర చేసినావా? ఇదా చేసినా నేను కాదు అన్నా, నీకు జ్ఞాపకం రానికి అట్లా అంటున్నాను. రే దండం పెడతానా సాయాన్నతో చేసినది రైట్. అట్లా చెప్పు ఇట్లా అనకు. నాకు ఇదే గుర్తొస్తుంది. నాకు మైండ్లో పండుకునేటప్పుడు ఇదే గుర్తొస్తుంది. నిద్రలా కాలు మొక్కకు ముఖమంటే ముక్కనా మరి ఇప్పుడు ఇట్లా అంటున్నావు ఏదో తప్పైపోయింది అంటున్నా. ఏం చేయాలి? మనము రియాలిటీ చేస్తాం అర్థమవుతుందా? తెలుసుకున్నానా అంటే చేసినావు కదా జోక్ వీడియో ఇది అర్థమవుతుందా? నువ్వు అట్లా ప్రాంకులు చేస్తే మనం రియాలిటీ ప్రాంక్ చేస్తాం అర్థమవుతుందా? బీర్ దాగిపిచ్చి మరి చేస్తా నేను. ఏం బీర్ దాగిపించినావు? బీర్ వల్ల కొట్టుకున్నావు. మనకు అలవాటు ఏం అలవాటు టీషర్ట్ తినేది కానీ కాదు బేట ప్రాంక్ చేస్తున్నావు కరెక్ట్ కానీ ప్రాంకే కానీ నిజం కొట్టుకున్నాడు. అరే లైట్ మనకి ఏం లైట్ కదా చూడు చిన్నగా టీషర్ట్ తినేది. టీషర్ట్ చూడండి ఎట్లా చినిగిపోయింది. కానీ నేనైతే సేఫ్ ఉన్నా, నాకు ఏం కాలేదు. ఇది చూడండి నో ఇష్యూస్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా కాదు రాడ్ గీడు ఉంది అనుకుంటారు. ఇక చూసుకోరు రాడ్ లేదు నువ్వు చెయ్యి కొట్టింది హైలైట్ అనా. దీనికి కొడితే కూడా పగలది. ఇగో చెట్టు చిరిగిపోయింది అర్థమైపోవాలి వాళ్ళకి. అనా నువ్వు ఇంత ఇంత డేంజర్ అనుకోలే. నేను డేంజర్ కాదు నేను ఎట్లా చేసినా నాకే తెలుసా. నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే నేను. అన్నది వచ్చేసి పరేషాన్ బ్రో అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ దానికి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పెడుతున్నా అన్న చెప్పు. నేను వస్తుంది చెప్పు నీ ఛానల్ గురించి. అన్ని మర్చిపోయి నువ్వు చేసేవారు ఏమో సమజ్ అయితే లేదు ఇప్పటివరకు. నాకు ఆ బీరేమో నీళ్ళు అయినట్టు ఉంది. ఇప్పుడు పరేషాన్ బ్రో అని ఇక్కడ పెడుతున్నా చూడండి. దానికి వచ్చేసి కింద లింక్ కూడా పెడుతున్నా, కమెంట్ బాక్స్ కూడా లింక్ పెడతా. ప్లీజ్ దానికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియో తర్వాత కలుద్దాం. బై బై. ఇప్పుడు ఫుల్